ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4:7 దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి మన తలంపులకు కాపలా ఉంచుతా అన్నాడు ఆయన సమాధానం. ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ, ఒక విలువైనటువంటి భవనానికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. రాత్రింబగళ్ళు సెక్యూరిటీ ఉండి అక్కడ గమనిస్తూ చూస్తూ ఉంటారు, ఎవరు ఆ ఇంటి మీద కానీ ఆ బ్యాంక్ మీద కానీ దాడి చేయకుండా. మరి ప్రభు తన బిడ్డలకు ఇచ్చిన సెక్యూరిటీ ఏంటో తెలుసా? సమాధానం. ఒక సెక్యూరిటీ వల్లే ప్రభు తన సమాధానాన్ని మనకు కాపలా ఉంచుతాడట. మానవ జీవితంలో సమాధానము అనేటువంటిది చాలా విలువైంది, చాలా కాస్ట్లీ కూడా. పరిస్థితులు బాలినప్పుడు సమాధానంగా ఉండగలగాలి, స్థితిగతులు బాలినప్పుడు సమాధానంగా ఉండగలగాలి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సమాధానంగా ఉండగలగాలి. అదే దేవుడిచ్చేటువంటి సమాధానం. ఆ విధంగా సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తం. భయంకరమైనటువంటి అల్లకల్లలో ఏర్పడవచ్చు, సముద్ర కెరటాలు ఎగసిపడి దాని మీద కొడుతూ ఉండొచ్చు. ఇక ఈ నావ బతకదు, ఈ నావ మునిగిపోతుంది, ఇక వీళ్ళు ఉండరు అని ప్రజలు అనవచ్చు. కానీ నావికుడు తెలివైన వాడైతే, సమర్థుడైతే, జ్ఞానం గలవాడైతే సురక్షితంగా అటువంటి సుడిగుండాల నుండి కూడా నావను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చగలడు. ఈరోజు మమ్మలను మనందరినీ కూడా, ప్రపంచంలోని దేవుని పిల్లలందరినీ ఒడ్డుకు చేర్చగలిగిన సమర్థుడైన నావికుడు ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క నడిపింపులో మనం జీవించినట్లయితే మన కుటుంబాల్లో కూడా సమాధానం ఉంటుంది, నెమ్మది కలిగి జీవిస్తాము. అయితే ప్రార్థనలు చేయడం మానొద్దు, మొరపెట్టడం మానొద్దు, దేవుని దగ్గర కన్నీళ్లు కాల్చడం మానొద్దు. పిల్లరా, పరిస్థితులు బాలినప్పుడు మనకు ఉన్నటువంటి కీ ప్రార్థన. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఎవరి మనసు ఆయన ఆనుకుంటుందో వారికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, కృప కలిగిన మా తండ్రి, నీ ప్రజలను బాగు చేయవాడు, సమాధానం ఇచ్చేవాడు నాయన. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సమాధానం ఇవ్వండి. యెహోవా యందు భయభక్తి గలవాడు దుర్వార్త వినను జడిరన్నావు. మీ హృదయాలు కలవరపడనీయమన్నావు. ఇప్పుడు కృంగిపోకుండా ప్రార్థించడం నేర్పండి, సమాధానం నిలబెట్టుకోవడం నేర్పండి. గొప్ప సమాధానం దయచేయం నాయన. పరిస్థితులు బాలేనప్పుడు నిజమైన సమాధానం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీ కృపనిచ్చి బలపరిచి, నీ ప్రజల్లో గొప్ప వెలుగును అనుగ్రహించి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఇంటికి సమాధానం దయచేయమని, కలవరంతో ఉన్న వారిలో కలవరం తొలగిపోనుగాక. కలవరం పెట్టే దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని విడిచిపోమని గద్దిస్తూ ఉన్నాను. సమాధానము, నెమ్మది కలుగునుగాక. మరణ భయము, ప్రాణహాని భయము, ఈ భయాల నుండి విడిపించండి. ధైర్యం ఇవ్వండి, సమాధానం ఇచ్చి బలపరిచి, ఇదిగో నా దేవుడు నన్ను విడివాడు, నన్ను ఎడబాయుడనే విశ్వాసంతో వారు ప్రార్థిస్తుండగా నీ ప్రజలను ఆదుకొని బాగు చేయమని ప్రార్థించి ఆత్మనిచ్చి మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. Good night. God bless you.